అబ్బరే బిడ్డ చూసిన రానుల్లా ఎంత పెద్దగున్నదో షాప. కోనసీమ అంటే ఏం తక్కువ, ఒక చిన్నపాటి ఫంక్షన్ కు సరిపోయేటట్టున్నది పోన్రి. మరి గిదేదో వరదలు జయంగా కొట్టుకొచ్చిందో లేకపోతే గోదావరి నదిలనే వట్టిందో అనుకునేరు. కాదు కాదు, కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంల చేపలు పట్టబోయిన గీ అన్న వాళ్ళకు చిక్కిందట గింత పెద్ద బొచ్చ చేప. ఇక వజన్ చూస్తే ఏం తక్కువ 25 కిలోల మీదనే ఉన్నదట. నీ యవ్వ పొద్దాక కట్టబడ్డ 5-10 కిలోల చేపలు సక్కగా దొరికాయి. గసొంటిది ఒకటే పారి 25 కిలోల చేప వలల వడే వరకు అన్న సుతం మస్తు సంబురపడ్డాడట. మెల్లగా పట్టిన చేపను తీసుకొని వడ్డుకచ్చే వరకు గిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశానైనరట. డ్యాంల గింత పెద్ద చేపలు సుతం ఉన్నాయా అనుకుంటా నోరెల్లబెట్టిండ్రట ఈ అన్న తీసుకొచ్చిన చేపను చూసిన తత్తిమ మత్స్యకారులు. ఇక ఈ చేపను మార్కెట్లో పెట్టే వరకు 3500 రూపాయలు పెట్టి కొనుక్కోయినరట. డ్యాంలా గింత పెద్ద చేప దొరికే వరకు ఆ అన్న సంబరం చిన్నగా లేదు పోన్రిగా. 3 రోజుల కూలి ఒకటే చేపతో నిల్లదీసిండని అనుకుంటాన్రట గీ చేప ముచ్చటెరకైనా ఇంకొందరు పబ్లిక్. ఇక డ్యాంల గింత పెద్ద చేపలున్నాయని తెలిసే వరకు చుట్టుముట్టున్న ఊరోళ్ళందరూ సుతం వలలు పట్టుకొని చేపలు పట్టనికి పొద్దుగాలకెంచే డ్యామ్ కు క్యూ లైన్లు కడుతుండవచ్చని అనబట్టిండ్రు గిది చూసిన పబ్లిక్ కొందరు.